దాని గురించి చెప్పాలంటే అది 10 years ఉందండి. ఇప్పుడు 2 yearsే చూసాము. మనం ఇంకా 3 years చూడాలి. 3 years చూడకుండా ఎవరి పాలన ఎలా ఉందనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఉన్నంత వరకు 2 years చూసాం కాబట్టి పర్వాలేదు, బాగుంది. నవీన్ అన్న కూడా ఒక ఛాన్స్ ఇస్తాం కాబట్టి నవీన్ అన్న వచ్చి మాకు ఇంకా మంచి జరుగుతుందని చూస్తున్నాం. చేశారండి. తను రాజకీయంగా ముందుకు లేకపోయినా కూడా ప్రజల దగ్గరికి వచ్చి అన్నీ చేస్తూ ఉన్నారు. తనకైతే మంచి పేరు ఉంది. హెల్ప్ చేస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇంటికి వస్తారని నమ్మకం ఉంది. వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. డ్రైనేజీ సమస్య అయితే ఉందండి. దాన్ని చాలా వరకు క్లియర్ చేశారు. ఇంతకుముందు కృష్ణానగర్ కూడా చాలా ఎక్కువ ఉండేది. వాటర్ వచ్చిందంటే 3-4 days వరకు వాటర్ అలానే ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం క్లియర్ చేశారు. ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంటే బాగుంది. పదవిలో ఉన్నది కాంగ్రెసే కదా. ఇప్పుడు ఆయన ఓట్లు వేస్తేనే కదా మనకు హెల్ప్ అవుతుంది. జూబ్లీహిల్స్ అన్నిటికీ వాళ్ళే హెల్ప్ అవుతారు, బాగా చేస్తారు కదా, అందుకని. అంటే ఎలక్షన్లు అలాగే ఉంటాయి కదా సార్, ఎవరి మీద చెప్పుకోవాలి కదా. చేస్తాం. కాంగ్రెస్ బాగానే ఉందండి, పర్వాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన లేదని బాగానే చేసి కొన్ని పనులు చేసిన కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చేస్తే బాగుంటుందని. పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, అవి రావాలి కదా. మా పిల్లలు చదువుకుంటుండే స్కాలర్షిప్లు రావాయి, అలాంటివన్నీ చేయట్లేదు కదా. పిల్లలు కాలేజీకి వెళ్తే కాలేజీలో ఫీజులు కట్టమని మాకు ఫోన్లు చేస్తుండే. అలాంటివన్నీ చేస్తే బాగుంటుంది అని ఆ బాధ. మా ఏరియాలో అయితే మాకు మెయిన్గా క్లియర్ అవ్వాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ వెంకటగిరిలో. ఆ డ్రైనేజ్ సిస్టమ్ మాకు క్లియర్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 30-35 years నుంచి మేము ఏంటంటే డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అవుతుంది. చిన్న వర్షం పడినా కానీ డ్రైనేజ్ మొత్తం పొంగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మేము బస్ స్టాప్కి వెళ్ళలేకపోతున్నాం, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అదొక్కటి మాకు క్లియర్ అయితే మాకు చాలా బాగుంటుంది. విమర్శలు అంటే వాళ్ళు కాదండి, అది ఒక పేద బిడ్డకు న్యాయం చేయడానికి పోతున్నప్పుడు ఆయన రౌడీ అనుకోవద్దు, లేకపోతే ఏదో దుర్మార్గంగా మన మీదకి వస్తున్నట్టు కాదు. ఆయన కొంతమందిని సపోర్ట్ చేసి పేదలకు అండగా నిలిచే వారిని కొద్దిగా నిందలు మోపుతూ ఉన్నారు ప్రభుత్వం. అది తప్పు, అది అలా చేయకూడదు. ఎందుకంటే ఒక నాయకుడు అనే వ్యక్తి ఎదుగుతున్నప్పుడు రౌడీయిజం, నింద అనేది తప్పు. ప్రజల్లో వెలుగుతున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి రౌడీ అని అనకూడదు. రౌడీలు అనే వ్యక్తులను ఏమంటారంటే వాళ్ళు వీధిలో ఒక పారి కనబడి ఏదో అరాచకాలు చేసి వెళ్ళిపోయే వారిని రౌడీలు అంటారు. ప్రజల్లో ఎప్పుడు నివసించే వాళ్ళు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు, ప్రజల మధ్యన ప్రజల బాగోగులు కోరే వాళ్ళని రౌడీలు కాదు, ప్రజానాయకుడు అంటారు. ప్రజల్లో తిరిగే వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి శ్రీశైలం యాదవ్ గారి కొడుకు నవీన్ అన్న. వారు పక్కా గెలుస్తూ ఉన్నారు. ఈజ్ ఎ గుడ్ బై. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, దట్ హీ అండర్స్టాండ్స్ పీపుల్ వెరీ వెల్. అది ప్రజల నాడి అతనికి తెలుసు. మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా తెలుసు. ఆల్రెడీ పుట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్ కాంగ్రెస్ అన్నమాట. అంటే ఒక చిన్న మార్పు కావాలని. అవునండి, మార్పు కావాలి, అభివృద్ధి కావాలి. మా ఏరియా జూబ్లీహిల్స్ అంటే కొంచెం అందరికీ పాష్ అని తెలుసు, కానీ ఇక్కడ సో మెనీ స్లమ్స్ ఆర్ దేర్. సో స్లమ్స్లో అంతా బాగుండాలి, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే. ఎట్లాంటి మార్పు రావాలనుకుంటున్నారు? ఇట్లా అభివృద్ధి ఏ పరంగా చేయాలి అనుకుంటున్నారంటే ఏదైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మాది వర్షం వస్తే వాటర్ ఇక్కడ ఆగిపోవడము, శానిటేషన్ ప్రాబ్లం, డ్రైనేజీ మెయిన్ ఇష్యూ ఇక్కడ. కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి, ఇద్దరిట్లలో ఏమి బాగా అనిపిస్తుంది? అట్లా అయితే ఏం చెప్పలేము. నార్మల్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ఒకటి ఏమైందంటే ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ వచ్చింది ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అంతే. ఏం పెద్ద కొంత మా నైబర్స్కి వచ్చింది అది ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అది చెప్పినారు కదా, అది అప్రూవ్ అయింది. మాకు తెలిసిన వాళ్ళకి రేషన్ కార్డ్ అది అప్రూవ్ అయింది, అది కూడా వస్తుంది. అది నాది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. కొంచెం మాటలు అని రానోళ్ళకు పింఛన్ చాలా మందికి వస్తలేదు, అదైతే చాలా ప్రాబ్లం ఉన్నది. మా బాబు కూడా చాలా పెండింగ్ పడిపోయింది, ఆయనకు చెవులు రావు సరిగా, మాటలు రావు. ఆ సౌరం సర్టిఫికేట్ కొంచెం అది పెండింగ్ అయిపోయింది. కానీ డ్రైనేజ్ ఇష్యూ ఉంది అక్కడ, అంతే. మాకు ఇంకేం ప్రాబ్లం లేదు. అక్కడ అవతల వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. అక్కడ వైన్ షాప్ ఉంది ఒకటి, అక్కడ తాగి అందరూ నిల్చుంటారు, కానీ దాడదామన్నా కూడా ప్రాబ్లమే.
అక్కడ చిన్న రాయి పెట్టి అక్కడ అందరు నిల్చుంటారు, వాళ్ళ మీదకి వెళ్ళి దాటాల్సి వస్తుంది. డ్రైనేజ్ పొంగి అయితే పొంగుతూనే ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లం. ఇంకేం ప్రాబ్లం? వర్షాకాలమే ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది అది, ఎప్పుడు ఉంటుంది. 365 days ఉంటుంది. గల్లీలో లీడర్స్ ఉన్నారు. మేము వెళ్ళి చెప్పడం అవసరం, వాళ్ళు తిరుగుతున్నారు కదా రోడ్ల మీద, వాళ్ళు తిరగట్లేదా? వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారా? వాళ్ళకి స్పెషల్ ఏమన్నా ఉందా? రోడ్ లేదు కదా. మరి అలాంటప్పుడు మేమే వెళ్ళి చెప్పాలని కళ్ళ ముందు కనబడుతుంది కదా, మరి చెయ్యాలి కదా వాళ్ళు, అవునా కదా? మా ఇంటి సమస్య అయితే మేము వచ్చి చెప్తాం, మీకు తెలియదు కాబట్టి. రోడ్ సమస్య కదా, అది మీరు చూసుకోవాలి.